నిజంగా మీరు అనుకుంటే మరి జనసేన ఎందుకు కలుపుకుంటున్నారు? మీరు కలుపుకోక్కర్లేదు కదా! ఇవాళ మీ మీద మీకు పూర్తి నమ్మకం లేకే జనసేనని కలుపుకుంటారు. 45 సంవత్సరాల కింద పార్టీ ఇది. ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ. కూకటి వేళ్ళతో కింద నుంచి బేస్ ఉన్న పార్టీ. ఇవాళ ఆయన తప్పు చేశాడని మీరు అంటున్నారు. తప్ప ఒప్పు అనేది నేను చర్చించను, నాకు అనవసరం అండి. కానీ అంత తప్పు చేసి ఉంటే మీరు అనుకున్న లెవెల్లో ఉంటే, గ్రౌండ్ రిపోర్ట్ ఉంటే జనసేన అక్కర్లేదుగా. గత చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే సరిపోతారు కదా. ఎందుకు జనసేన కావాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అన్ని రాజకీయ పక్షాలు ఉంటాయి. ఇప్పుడు పొత్తు అనేది ఈరోజు కొత్తగా 2000 తప్పంటలా, పొత్తు తప్ప. అదే పొత్తులో భాగంగానే జనసేనతో కలిసి వెళ్తూ ఉన్నాం. ఇది ఈరోజు మొదటిసారి కాదు తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని 82లో పెట్టినప్పుడు ఆ రోజు కూడా రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ అద్భుతమైన విజయం సాధించిన దశలో కూడా, అంటే ఆ రోజు సీట్ల ఒప్పందంలో సిపిఐ సిపిఎం పార్టీల్లో కుదరక బయటికి వెళ్ళారు తప్ప, ఆ రోజు కూడా సంజయ్ విచార మంచుకు కూడా 5 సీట్లు ఇచ్చినట్టు పరిస్థితి ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా గతంలో కూడా మేము చాలాసార్లు పొత్తులతోటే వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది అదే తెలుగుదేశం పార్టీకి. అంచేత ఈరోజు ఏదో తెలుగుదేశం పార్టీకి అవసరం అనేటువంటి రీతిలో కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇందాక చెప్పినట్లుగా ఒక రాక్షస పాలన ఉంది, ఒక నియంతృత్వమైన పాలన ఉంది, కక్షలతోటి పాలన సాగుతూ ఉంది. ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. ద ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి పాలన చూసాం. మళ్ళీ సెకండ్ టైం కనుక ఆయన పాలన కనుక ఉంటే ఇంక ఈ రాష్ట్రంలో ప్రజలు నివసించలేనిటువంటి పరిస్థితి ఉండదు, భవిష్యత్తు భావితరాల వారికి అవకాశాలు ఉండవు అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో, విముక్తి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి నుంచి చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు చేల్చకుండా మరి ప్రజాప్రభుత్వాన్ని తీసుకురావాలనేటువంటి భాగంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కలిసి వచ్చేటువంటి పార్టీల్లో జనసేన ఇప్పుడు మనం మొదటి స్థానం వరుసలో ఉంది కాబట్టి కలిసి వెళ్తూ ఉన్నాం. రేపొద్దున ఇంకా ఇతర పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, ఎందుకంటే ముందు మా లక్ష్యం ఏంటంటే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ అరాచక పాలన నుంచి ప్రజలకి భద్రత ఇవ్వాలి, భరోసా ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతోటే పొత్తుల్లో భాగంగానే ఈ తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తూ ఉంది. ఖచ్చితంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఆయన కూడా అదే మాట చెప్పారు. కేవలం విముక్తి ఆంధ్రప్రదేశ్లో భాగం కలుస్తూ ఉన్నాం. ఈ పొత్తు, ఈ కలయిక అనేది ఒక మేలు కలయిక, భవిష్యత్తులో రాష్ట్రానికి పరిపాలన ఇవ్వాలనేది ఇద్దరి ఆలోచన. కలవటం తప్పని నేను అంటే, కలవటం ఏముంది, కలవటం ఎప్పుడైనా కలవచ్చు. కానీ ఈ ఎట్లా అంటే వాళ్ళు లేకపోతే మనం నిలవేమో అన్నంత తాపత్రయం అనేది కనపడుతుంది ఈ పార్టీలో నుంచి. అందుకంటే నాకు 45 ఏళ్ల పార్టీ ఇంత నిధిగా ఉంది, ఒక పక్కన వ్యతిరేకత ఉందనుకుంటున్నాం. అనుకున్నప్పుడు వాళ్ళ కోసం తాపత్రయపడుతుంది. కలవటం ఏముంది, ఎప్పుడైనా పొత్తు పెట్టుకోవచ్చు చేసుకొని. వాళ్ళు ఏ పరిస్థితి వచ్చిందంటే ముఖ్యమంత్రి నువ్వా నేనా అనే మాటలు పబ్లిక్లో అనుకోవటం. వీళ్ళిద్దరు పాపం వాళ్ళిద్దరు నాయకులిద్దరు అనుకుంటున్నారని నేను అనుకోను, కానీ నువ్వా నేను అనుకోవటం, దాని మీద వాళ్ళు ఇద్దరు స్టేట్మెంట్ ఇవ్వటం, నాకు అక్కర్లేదని ఆయన, మేము ఇచ్చినా పర్లేదని ఈయన, అంత లెవెల్కి రాకూడదు కదా అనేది నా అంటే వాళ్ళు అసలు లేరు. ఇవాళ తెలుగుదేశం పార్టీ లేకపోతే జనసేన అనే పార్టీ లేదు. అంటే లేదంటే ఉన్నారు, వాళ్ళకి ఒక లెవెల్ వాళ్ళని ముఖ్యమంత్రి స్థాయి అయితే కాదు, ఎందుకంటే అంటే అది ప్రజలే నిర్ణయము. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళిద్దరిలోనూ లేదు, ప్రజల్లో ఉంది అని అంటూ ఉన్నారు. ఎవరు ముఖ్యమంత్రి అని వాస్తవంగా చెప్పాలంటే అదే అది కూడా ఏంటంటే పబ్లిక్ లో కూడా ఒకటే ఆలోచన ఉంది. ఏంటంటే తెలుగుదేశం జనసేన కలవాలనేది ఒక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు నిర్ణయం కాదు, క్రింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా నిర్ణయం. ఎందుకంటే ఒక గ్రామంలో అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉండి, అక్కడ జనసేన పార్టీ కార్యకర్త కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ రాక్షస పాలన నుంచి అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఇప్పుడు నేను కూడా చూస్తున్నాను, రియల్గా నా కాన్స్టిట్యున్సీలో కూడా ఇప్పుడు ఒక సర్పంచ్ ఉన్నాడు. సర్పంచ్ అంటే ఒక ప్రథమ పౌరుడు, కానీ అతను జనసేన పార్టీ లేకపోతే తెలుగుదేశం పార్టీ. అతను ఎస్సీ అయినప్పటికీ కూడా, దళితులకి హక్కుల్ని కూడా ఉన్నప్పటికీ కూడా అతను అక్కడ పాలన చేయనివ్వట్లా. ఇంకా ఇంత దుర్మార్గమైన పాలన నుంచి బయట పడాలని అంటే ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కలిసి వెళ్ళాలనేటువంటి ఆలోచన అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ముఖ్యమంత్రి మీరా నేనా అనేది ఇవన్నీ కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ నాయకులు, లేదంటే వాళ్ళు ఏదైతే ఐపాక్ టీం ఏదైతే ఉందో వాళ్ళు సృష్టించేవి ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో కానీ లేదంటే బయట ఇతరత్రా కానీ. ఎందుకంటే తెలుగుదేశం జనసేన కలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
స్వీప్ ఏదైతే 175 సీట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా 160 సీట్లు తెలుగుదేశం జనసేన గెలుచుకుంటుంది అని చేత ఈ పొత్తు ఉండకూడదు, దీన్ని ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలనేటువంటి ఆలోచనతోటి కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఈ రెండు పార్టీల్లో ఉన్నటువంటి సినీ నాయకుల ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పార్టీ కార్యకర్తల మధ్య కూడా చిచ్చు పెట్టేటువంటి విధంగా వాళ్ళ చేసేటువంటి తాపత్రయం, అంటే ఒక సోషల్ మీడియాని కూడా నేను అంటలా, వీళ్ళు కూడా ఈరోజు దురదృష్టం, ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా కూడా చీలిపోయింది పార్టీల పరంగా. ఆ చీలిపోయినటువంటి పరంగానే వాళ్ళ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇదే స్టోరీస్ని డిబేట్ అనో లేకపోతే ఇంకోటనో తీసుకొచ్చి అంటే ప్రజల్లో ఏదో ఒక రకంగా దాన్ని చొప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఈవెన్ మా ఆడియో ఫంక్షన్ పెడితే కూడా పవన్ కళ్యాణ్ సీఎం అంటారు. ఇప్పుడు అంటే వాళ్ళు అన్నదే కదా వీళ్ళు వేసేది. ఇప్పుడు ఊరికే సృష్టించి అయిపోయాడో లేకపోతే అయిపోయాకో ఇంకోళ్ళు సృష్టించింది కాదు ఇది. పబ్లిక్ లో అంటే ఆయన ఫ్యాన్స్ లో నుంచి వస్తున్నది, ఇప్పుడు కాదు, ఇప్పుడు 10 ఏళ్ల నుంచి వస్తుంది కాదు, ఇప్పుడు ఎందుకంటే 10 ఏళ్ల నుంచి వస్తుంది. దాన్ని ఇవాళ అడ్వాంటేజ్ గా తీసుకుని మాట్లాడే పరిస్థితి. అంతకు ముందు పట్టించుకునేవారు కదా ఎవరు, ఇవాళ దాని గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇంకోటి మీరు చెప్పింది కింద నుంచి జరుగుతుంది అన్నారు, కింద నుంచి జరుగుతుంది. ఆ భయం అని మీరు అన్నారే, వాళ్ళతో కలివటం అనేది తప్పు కాదు, కలిసి ఆ భయం ఎక్కడైతే భయం ఉందో భయాన్ని నిర్భయంగా ఎదుర్కొనే పరిస్థితి నుంచి ఎందుకు మనం ఇంకోళ్ళతో కలిసి చేయాలని కలవటం కూడా తప్పు కాదు. ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే 45 ఏళ్లతో ఉన్న ఎంత కాంగ్రెస్తో పోరాడారు అప్పుడు. ఒక రాత్రికి రాత్రి 8 నెలలు రామారావు గారు మొత్తాన్ని తుడిచిపడి పంపించేశారు. అటువంటి పార్టీ ఆ తర్వాత వచ్చిన మీలాంటి కుర్రాళ్ళు చాలా మంది వచ్చారు అప్పట్లో. ఇప్పుడు ఇంకా మీకంటే ముందు జనరేషన్ ఉంది తెలుగుదేశం పార్టీలో. వాళ్ళంతా తీసుకొచ్చిన పార్టీ ఇవాళ ఎవరో వచ్చేదో చేస్తారని భయపడేంత పరిస్థితులు. కలవటం ఏముంది, అప్పుడు కలిసారు ఇప్పుడు కలిసారు, ఎప్పుడైనా కలవచ్చు. ఈ భయం వాళ్ళు లేకపోతే మనం జరగదేమో అనే ఒక రకమైన భయం అన్నారే, అది నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. కలవటం కాదు పాయింట్, ఈ భయం అనేది పాయింట్. అంటే నేను ఇందాక ఇప్పుడు చెప్పారు మీరు, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు దించినప్పుడు బ్రహ్మాండంగా పబ్లిక్ నుంచి విప్లవం వచ్చిందండి. ఎస్, ఆ రోజు ఇటువంటి రాక్షస ప్రభుత్వాలు అధికారంలో లేవు. ఎందుకంటే ఎంత అన్యాయం అనండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక రోడ్ షో పెట్టుకుంటే ఆయన డాస్ మీద ఉంటే ఆయన మీద 307 అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టేటువంటి పరిస్థితి. ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మీదే, డాస్ మీద ఉన్న వ్యక్తి మీద 307 అటెంప్ట్ మర్డర్ కేసు. అంటే ఆ స్థాయి నుంచి వ్యక్తుల మీద పెట్టారంటే గ్రామ స్థాయిలో ఏ రకంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు మీరు 4.5 సంవత్సరాలు, ఇప్పుడు నిన్న కూడా ఒకటి లేటెస్ట్ కూడా చూశారు, ఎక్కడో ఒక సోషల్ మీడియా, ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేట్లో ఎన్ఆర్ఐ, అక్కడ ఈ యొక్క ముఖ్యమంత్రి పోకడ నచ్చగా అతనికి సోషల్ మీడియాలో ఆయన పోస్టులు పెడితే, తల్లిని చూడడానికి నిన్న హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగితే సిఐడి వాళ్ళు వెళ్ళి అరెస్ట్ చేసి అతన్ని ఎంత ఇబ్బంది పెట్టారనేది మనం చూసాం. అంటే ఎంత స్వేచ్ఛ అనేది ఈ రాష్ట్రంలో లేనటువంటి పరిస్థితి. ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం అనేది అమలు కావట్లా, ఇక్కడ రాజారెడ్డి రాజ్యాంగమే నడుస్తూ ఉంది. దానికి ఎగ్జాంపుల్ నేను కూడా చూస్తున్నప్పుడు, నేను ఎమ్మెల్యే శాసనసభ్యుడిని, ఎక్కడ నడుస్తుందంటే చట్టాలు ఎక్కడ ఉన్నాయండి ఇక్కడ. ఇప్పుడు నా మీద కూడా 24 కేసులు ఉన్నాయి ఇప్పుడు ఈరోజు ఎమ్మెల్యేగా. ఓకే, నేను ఈరోజు 24 ఉంటే మరి 2019కి ముందు కూడా నా మీద కేసులు ఉండాలిగా. ఇప్పుడు కేవలం ఆ నేచర్ కనుక నాలో ఉండుంటే 2019 బిఫోర్ కూడా నా మీద కేసులు, ఇప్పుడు 5 సంవత్సరాల్లోనే 24 కేసులు ఉన్నాయంటే 50 సంవత్సరాల్లో ఎన్ని కేసులు ఉండాలి? 200 కేసులు పైబడి ఉండాలి. మరి ఒక్క కేసు కూడా లేదు. అంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్దాక్షిణ్యంగా మరి కార్యకర్తల స్థాయి నుంచి ఈ నాయకుల స్థాయి వరకు కూడా, అంటే నేను ఆ విషయం మీద అంటే కార్యకర్తలే కలవడం కాదు, ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు కూడా కలుస్తూ ఉన్నారు. వివిధ వర్గాల ప్రజలు కానీ, వివిధ కులాలు కానీ, లేకపోతే అన్ని రకాల ప్రజలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి నాయకత్వానికి వ్యతిరేకంగా ఇవాళ ప్రజల్లో ఒక భాగమే కార్యకర్తలు. ప్రజలు కూడా భయపడుతూ ఉన్నారు. ఈ పాలన వస్తే ఇంకా మేము బతకలేము అనేటువంటి పరిస్థితి వీళ్ళ ప్రజల్లో కూడా ఉంది. ప్రజల్లో కూడా భయం ఉంది. వీళ్ళ పార్టీలోనే కాదు, ప్రజల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మీద భయం ఉన్నటువంటి పరిస్థితి. భయం ఉంటే ఈజీగానే గెలుస్తారు, ఎవరైనా గెలుస్తారు కదా 100%.